ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మన డైలీ లైఫ్లో మనం ఎక్కువగా యూజ్ చేసే వర్డ్స్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్, అయ్యయ్యో. అయ్యయ్యో అంటుంటారు కదా సందర్భాన్ని బట్టి. దీని ఇంగ్లీష్లో ఓ నో ఆర్ ఓ డియర్ ఆర్ ఓ మై గాడ్ ఆర్ వాట్ ఏ పిటీ. అంటే వీటన్నిటికీ కూడా మీనింగ్ అయ్యయ్యో. ఈ వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్, అయ్యయ్యో నేను బస్ మిస్ అయ్యాను. అయ్యయ్యో నేను బస్ మిస్ అయ్యాను అని ఇలా అంటూ ఉంటారు కదా. దీని ఇంగ్లీష్లో ఓ నో ఐ మిస్డ్ ది బస్. ఓ నో అంటే అయ్యయ్యో, ఐ మిస్డ్ అంటే నేను మిస్ అయ్యాను. ఏం మిస్ అయ్యాను? బస్, ది బస్. నెక్స్ట్ వన్, అయ్యయ్యో నా ఫోన్ ఇంట్లో మర్చిపోయాను. అయ్యయ్యో నా ఫోన్ ఇంట్లో మర్చిపోయాను అని చెప్పాలనుకున్నప్పుడు ఓ నో ఐ ఫర్గాట్ మై ఫోన్ ఎట్ హోమ్. ఓ నో అంటే అయ్యయ్యో, ఐ ఫర్గాట్ అంటే నేను మర్చిపోయాను, మై ఫోన్ అంటే నా ఫోన్, ఎట్ హోమ్ అంటే ఇంట్లో. నెక్స్ట్ వన్, అయ్యయ్యో ఎందుకు ఇలా జరిగింది. అయ్యయ్యో ఎందుకు ఇలా జరిగింది అని ఇలా అనుకుంటూ ఉంటారు కదా. దీని ఇంగ్లీష్లో ఓ డియర్ వై డిడ్ దిస్ హ్యాపెన్. ఓ డియర్ అంటే అయ్యయ్యో, వై డిడ్ దిస్ హ్యాపెన్ అంటే ఎందుకు ఇలా జరిగింది. నెక్స్ట్ వన్, అయ్యయ్యో అతనికి ఏమైంది. అయ్యయ్యో అతనికి ఏమైంది అని అంటుంటారు కదా. దీని ఇంగ్లీష్లో ఓ నో వాట్ హ్యాపెన్ టు హిమ్. ఓ నో అంటే అయ్యయ్యో, వాట్ హ్యాపెన్ టు హిమ్ అంటే అతనికి ఏమైంది. నెక్స్ట్ వన్, అయ్యయ్యో మళ్ళీ వర్షం మొదలైంది. అయ్యయ్యో మళ్ళీ వర్షం మొదలైంది అనేదాన్ని ఓ నో ఇట్ స్టార్టెడ్ రైనింగ్ అగైన్. ఓ నో అంటే అయ్యయ్యో, ఇట్ స్టార్టెడ్ అంటే మొదలైంది, రైనింగ్ అంటే వర్షం, అగైన్ అంటే మళ్ళీ. నెక్స్ట్ వన్, అయ్యయ్యో నేను చాలా ఆలస్యం అయ్యాను అంటే నేను చాలా లేట్ చేశాను అని చెప్పాలనుకున్నప్పుడు ఓ నో ఐఎమ్ వెరీ లేట్. ఓ నో అంటే అయ్యయ్యో, ఐఎమ్ వెరీ లేట్ అంటే నాకు చాలా ఆలస్యం అయింది అంటే నేను చాలా ఆలస్యం చేశాను అని. నెక్స్ట్ వన్, అయ్యయ్యో అది చాలా బాధాకరం. అయ్యయ్యో అది చాలా బాధాకరం అని చెప్పాలనుకున్నప్పుడు ఓ నో దట్స్ సో సాడ్. ఓ నో అంటే అయ్యయ్యో, దట్స్ సో సాడ్ అంటే అది చాలా బాధాకరం. నెక్స్ట్ వన్, అయ్యయ్యో నా డబ్బులు పోయాయి. అయ్యయ్యో నా డబ్బులు పోయాయి అనేదాన్ని ఓ నో ఐ లాస్ట్ మై మనీ. ఐ లాస్ట్ అంటే పోయాయి, మై మనీ అంటే నా డబ్బులు. నెక్స్ట్ వన్, అయ్యయ్యో నువ్వెందుకు అలా చేసావు. అయ్యయ్యో నువ్వు ఎందుకు అలా చేసావు అనేదాన్ని ఓ డియర్ వై డిడ్ యూ డూ దట్. ఓ డియర్ అంటే అయ్యయ్యో, వై డిడ్ యూ డూ దట్ అంటే నువ్వెందుకు అలా చేసావు. నెక్స్ట్ వన్, అయ్యయ్యో నాకు ఇది తెలియదు. నాకు ఇది తెలియదు అని చెప్పాలనుకున్నప్పుడు ఓ నో ఐ డిడ్ంట్ నో దిస్. ఓ నో అంటే అయ్యయ్యో, ఐ డిడ్ంట్ నో దిస్ అంటే నాకు తెలియదు. నెక్స్ట్ వన్, అయ్యయ్యో మళ్ళీ అదే తప్పు చేశాను. అయ్యయ్యో మళ్ళీ అదే తప్పు చేశాను అని అనుకుంటూ ఉంటారు కదా. దీని ఇంగ్లీష్లో ఓ నో ఐ మేడ్ ది సేమ్ మిస్టేక్ అగైన్. ఓ నో అంటే అయ్యయ్యో, ఐ మేడ్ ది సేమ్ మిస్టేక్ అగైన్ అంటే మళ్ళీ అదే తప్పు చేశాను. నెక్స్ట్ వన్, అయ్యయ్యో మనం ఇప్పుడు ఏం చేయాలి. అయ్యయ్యో మనం ఇప్పుడు ఏం చేయాలి అని ఇలా అనుకుంటూ ఉంటారు కదా. దీని ఇంగ్లీష్లో ఓ నో వాట్ షుడ్ వి డూ నౌ. ఓ నో అంటే అయ్యయ్యో, వాట్ షుడ్ వి డూ నౌ అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి. నెక్స్ట్ వన్, అయ్యయ్యో నేను నా తాళాలు పోగొట్టుకున్నాను. అయ్యయ్యో నేను నా తాళాలు పోగొట్టుకున్నాను అని చెప్పాలనుకున్నప్పుడు ఓ నో ఐ హ్యావ్ లాస్ట్ మై కీస్. ఓ నో అంటే అయ్యయ్యో, ఐ హ్యావ్ లాస్ట్ మై కీస్ అంటే నేను నా తాళాలు పోగొట్టుకున్నాను. నెక్స్ట్ వన్, అయ్యయ్యో షాపు మూసేశారు. అయ్యయ్యో షాపు మూసేశారు అనేదాన్ని ఓ నో ద షాప్ ఈస్ క్లోజ్డ్. ఓ నో అంటే అయ్యయ్యో, ద షాప్ ఈస్ క్లోజ్డ్ అంటే మూసేశారు.
సో ఈ విధంగా మనం అయ్యయ్యో అనే వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసుకున్నాం కదా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. I hope you all like this video. Thank you for watching.